కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఈరోజు అయితే మన టమాటకాయలు అయితే మా అయినాయి 71 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పుడు పక్కన పెడదాం. సరే కోత పెరిగినప్పుడు ఆ కాయ అయితే ఎత్తుకొని పోదాం. ఈ కాయలు కూడా అయితే మాయాయి కావచ్చు, 10-15 కావచ్చు. ఆ కాయలు పెరిగినప్పుడు ఈ కాయలు కూడా పెరుక్కొని అయితే మనం మార్కెట్కి అనేది పోతాము. ఇంకా ఈరోజు చెప్పేకి ఏం లేదు, కానీ ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టము. అది మీకు తెలిసిందే, మనకు తెలిసిందే. మనం ఏదన్నా కానీ ఇస్పెడతానిట్లే అయితే అప్డేట్ చేసిందను, ఏమి ఇస్పెట్టలేదు కాబట్టి అప్డేట్ చేయలేదు. మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు 70 రోజులు అయింది కాబట్టి కాయ అనేది తూకం అనేది ఎక్కువ అవుతుంది చెట్టుకి. ఇప్పుడు చూడండి, ఈ కట్టె అనేది పైకి లేచిపోయింది. ఇది గాతం ఇక్కడ ఉంది చూడండి, ఈ గాతం నుంచి కట్టి పైకి లేచిపోయింది. ఇలాంటివి అయితే మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాయ అనేది మాగుతుంది. కాయ మాగినప్పుడు ఏమవుతుంది, తూకం బట్టి ఎక్కువైపోయినప్పుడు ఇట్లా గుంజలంటే ముందరకి గుంజేస్తాయి. ఇక్కడ కూడా సైడ్ కట్ అనేది వేసాము, అది కూడా ముందర గుంజేసింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని కట్టేస్తాం. ఇప్పుడైతే కట్టము, సాయంత్రం అలా వచ్చి దీని అయితే ప్లాన్ చేసుకుంటాం. మీరు అన్నిసార్లు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కాయ తూకం అయిపోతుంది. ఇప్పుడే 70 దినాలకైతే ఎక్కువ హెవీ లోడ్ పడుతుంది. 70 నుంచి 90 రోజుల మధ్యలో అయితే హెవీ లోడ్ పడుతుంది. ఎందుకంటే కాయ అప్పుడే మాగేది. మళ్ళీ 90 రోజుల తర్వాత ఏమైతే మళ్ళీ లూజ్ మళ్ళీ వెయిట్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు వెయిట్ తగ్గిపోతుంది, ఇప్పుడు 3-4 కోతలు పెరిగేసి ఉంటాము కాబట్టి మెండికాయ ఎంత అయిపోతుంది, 20 దినాలు 5 కోతలు ఈజీగా వేసేస్తాంలే. పెద్దకాయ ఎంత వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ చెట్టు అనేది ఈ కట్లు అనేది ఇట్లా లేవు. ఇప్పుడు లేచింది చూడు, గుంజ అనేది ఇట్లా పైకి లేదు, ఈ కట్టు అనేది లేదు. మామూలుగా అయితే సెట్ అయిపోతుంది. కాబట్టి ఈ 70 నుంచి 90 రోజుల మధ్యలో అయితే కట్లు స్ట్రాంగ్గా ఉండేట్టుగా చూసుకోవాలి, ఎక్కడ పడిపోకుండా. ప్రతి సాలు తిరిగి అయితే చూడండి ఒకసారి. అది ఈ రోజుటికి. మళ్ళీ ఇంకేముంది, డ్రిప్ ముందు కానీ ఏమైనా స్ప్రేయింగ్ చేసిన రేపు అయితే చూస్తాము. ఇప్పుడైతే ఈరోజు అయితే ఏమి మన చెట్లకి అయితే వదలలేదు. గడ్డి ముందు కూడా చూడండి, మన గడ్డి ముందు కొట్టింటే గడ్డి ఎలా చచ్చిపోయిందో. సాలలో కూడా అయితే ఎక్కడ అనేది గడ్డి అనేది కనపడదు మనం కొట్టిన గడ్డి ముందుతో. ఎఫెక్ట్ అట్లా ఆ విధంగా అయితే పనిచేస్తుంది. ఇంకేముంది, ఇంకా ఈరోజు ఇటుకితే ఇంకైతే రేపైతే ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేకుంటే వాట్సాప్లో ఇమేజ్ పంపించండి. థ్యాంక్ యూ, బాయ్.